ఈ ఉదయకాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన బల్ల యొద్దకు మనము చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మన ప్రభువును మనం ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకున్నాము. ఈ 2 వచనాలలో మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి 3 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనిపిస్తాయి. ఏమిటి ఆ 3 ప్రాముఖ్యమైన మాటలు అంటే, ఒకటి, మన కొరకు ప్రతిష్ఠించుకొనిన ప్రభు. రెండవది, ప్రత్యేకమైన మార్గమును చూపించిన ప్రభు. మూడవది, మనకంటే ముందుగా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన ప్రభు. ఒకటి, ప్రతిష్ఠించుకొనిన ప్రభు. రెండవది, ప్రత్యేకమైన మార్గము చూపించిన ప్రభు. మూడవది, పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించిన ప్రభు. మొదటిగా, మన కొరకు ప్రతిష్ఠించుకొనిన ప్రభు. యేసు క్రీస్తు ప్రభు ఆయన మన కొరకై ప్రతిష్ఠించుకొనినవాడు. ఆయన ఈ లోకములోనికి పంపబడక మునుపు ఆయన మహిమలో ఉన్నవాడు, నిత్యత్వములో ఉన్నవాడు, ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, తండ్రి యొక్క సన్నిధిలో ఆనందించుచున్నవాడు, తండ్రి సహవాసములో ఉన్నవాడు, ఆరాధించబడుచున్నవాడు. ఆయన యోగ్యుడైన ప్రభు. అట్టి ప్రభువును తండ్రి లోకములోనికి పంపినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ పరలోకమును విడిచిపెట్టాడు, ఆ మహిమను విడిచిపెట్టాడు, ఆ ఆరాధనను విడిచిపెట్టాడు, ఆ తండ్రి యొక్క సహవాసమును విడిచిపెట్టాడు.
ఎందుకంటే సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై ఆయన ఈ లోకములో ప్రతిష్ఠించబడవలెను. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఆయన పంపబడెను. ఏ విధముగా పంపబడెను? ఆకారమందు మనుష్యుడుగా పంపబడెను. పాప శరీర ఆకారముతో పంపబడెను. మానవుని యొక్క ఆకారముతో పంపబడిన యేసు క్రీస్తు ప్రభు దాసుని యొక్క రూపమును ధరించుకొనెను. ఈ లోకములో ఆయన ఒక ప్రత్యేకమైన జీవితమును జీవించినవాడు కదా. ప్రతిష్ఠితుడు అంటే అందులో రెండు అర్థాలు ఉన్నవి. ఒకటి పరిశుద్ధత, రెండవది సమర్పణ. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆ పరిశుద్ధతను, ఆ ప్రత్యేకతను, ఆ నీతిని, ఆ సత్యమును తన యొక్క జీవితము ద్వారా, తన యొక్క క్రియల ద్వారా లోకానికి స్పష్టముగా చూపించినవాడు. మాత్రమే కాకుండా ఆయన మన కొరకై తన్ను తానే అప్పగించుకొనెను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయములో, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. 19వ వచనము, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారు సత్యము వలన ప్రతిష్ఠ చేయబడినట్లు, వారు సత్యములో ప్రతిష్ఠింపబడినట్లు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అనగా నన్ను నేనే అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, మన ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది! వాక్యమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా భూలోకములో ప్రత్యక్షపరచబడెను. ఆ శరీరం అందే మన పాపములకు రావలసిన శిక్ష ఆయన శరీరం మీద విధించబడెను. ఆయన తన్ను తానే ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన సమర్పణ ఎంత గొప్పది, ఆయన బలియాగం ఎంత గొప్పది. ఆ కలువరి శిలువలో ఆయన స్వరూపమును కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, తన ముఖము వికారము చేయబడి ఉన్నది. ఆయన శరీరం అంతయు రక్తము చేత తడిసి ముద్దైపోయినది. ఈ ఉదయకాలము ఆయన బల్ల యొద్దకు మనము చేరి వచ్చి ఉండగా, మన కొరకు ప్రతిష్ఠించుకొనిన ప్రభువును, మన కొరకై తన్ను తానే అప్పగించుకొనిన ప్రభువును, మన ఎదుట ఆయన పరిశుద్ధతను స్పష్టముగా కనుపరిచిన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఒకటి, ఆయన మన కొరకు ప్రతిష్ఠించుకొనెను. ఆయన ప్రతిష్ఠించుకొనిన ద్వారా సర్వలోక మానవాళి కొరకై ఆయన ఒక ప్రత్యేకమైన మార్గము ఏర్పాటు చేశాడు కదా. ఏమిటి ఆ మార్గము?
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలలో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఏర్పరచబడిన మార్గము. యేసు క్రీస్తు చూపించిన ఆ మార్గములో నూతనత్వము ఉన్నది. యేసు క్రీస్తు చూపించిన ఆ మార్గములో జీవము ఉన్నది. యేసు క్రీస్తు చూపించిన ఆ మార్గములో ప్రత్యేకత ఉన్నది. ఒకప్పుడు పాపములను బట్టి దుష్టుల మార్గములో ప్రయాణము చేసిన వారము, భక్తిహీనుల మార్గములో ప్రయాణము చేసిన వారము, అంధకార సంబంధమైన మార్గములో ప్రయాణము చేసిన వారము, చీకటి సంబంధమైన మార్గములో ప్రయాణము చేసిన వారము. ఆ ప్రయాణములో మరణము ఉన్నది. ఆ ప్రయాణమునకు ముగింపు నిత్య నరకాగ్ని ఉన్నది. అందుకే ఆ మరణము నుండి తప్పించుట కొరకై, ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించుట కొరకై, దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించుట కొరకై యేసు క్రీస్తు ప్రభువే ఆయన తన శరీరము ద్వారా, తన క్రియల ద్వారా, తన పరిచర్య ద్వారా లోకానికి ఆయన ఒక ప్రత్యేకమైన మార్గమును చూపించి ఏర్పాటు చేశాడు. అదే పరలోక సంబంధమైన మార్గము. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసు క్రీస్తు రక్తములో కడుగబడుట ద్వారా, యేసు క్రీస్తునందు ఆయన మనకు, ఆయన బలియాగములో నుండి, ఆయన పునరుత్థానములో నుండి ఆయన మనకు నూతనమైన మార్గము ఇచ్చాడు. ఆ మార్గములో నూతనత్వము ఉన్నది. ఆ మార్గములో జీవము ఉన్నది. ఆ మార్గములో ప్రత్యేకత ఉన్నది. ఆ మార్గమే పరలోకము వైపు నడిపించే శ్రేష్టమైన మార్గము. ఆ మార్గములు నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయుచున్నాడు. కాబట్టి మన కొరకు ప్రతిష్ఠించుకొనిన ప్రభువును ఈ ఉదయకాలం మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండవది, ఆయన బలియాగము ద్వారా, ఆయన మరణ పునరుత్థానములో నుండి ఆయన మనకు ఒక ప్రత్యేకమైన మార్గమును ఏర్పాటు చేశాడు. ఆ మార్గములో ఆయన నిలిపాడు. ఆ మార్గములో నడిపించుతున్నాడు. ఆ మార్గములో ఆయన కొనసాగింప చేయుచున్నాడు. అట్టి ప్రభువును ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, ఆయన మనకంటే ముందుగా పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశించాడు. ఒక మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనము. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. యేసు క్రీస్తు ప్రభు ఆనాడు శిష్యులేమి, ఆనాడు ప్రధాన యాజకులేమి, ఆనాడు శాస్త్రులు పరిసయ్యులేమి, ఆనాడు యూదులేమి, ఆయన వారి కంటే ముందుగా ఆయన యెరూషలేమునకు వెళ్ళుచూ ఉన్నాడు.
యెరూషలేములో ఏమి ఉన్నది? యెరూషలేములో అవమానము ఉన్నది. యెరూషలేములో నిందలు ఉన్నవి. యెరూషలేములో తిరస్కారము ఉంది. యెరూషలేములో శిలువ శ్రమలు ఉన్నవి. యెరూషలేమునకు గవిని వెలుపట ఆ కపాల మనబడిన స్థలములో యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో బలి ఆయను. ఆయన మనకంటే ముందుగా కలువరి సిలువకు అప్పగించబడెను. ఆయన ఆ కలువరి సిలువలో తన శరీరములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను. లేఖనముల ప్రకారము చనిపోయెను, సమాధి చేయబడెను, 3వ దినమున మృతులలో నుండి లేపబడెను. లేపబడిన యేసు క్రీస్తు ప్రభు ఆయన మహిమపరచబడి ఆయన మనకంటే ముందుగా ఆ పరిశుద్ధమైన స్థలమునకు ఆయన ప్రవేశించి ఉన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తములు కడుగబడిన ప్రతి ఒక్కొక్కరి కొరకు ఆయన స్థలమును సిద్ధపరుచున్నాడు. నేను వెళ్ళుచున్నాను, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుచున్నాను, నేను మరలా వస్తాను, నేనుండే స్థలములో మీరుండులాగున నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని ఆ గొప్ప శుభ నిరీక్షణ మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలము మన ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మన కొరకు ప్రతిష్ఠించుకొనిన ప్రభు. రెండవది, మనకు ప్రత్యేకమైన మార్గమును చూపించిన ప్రభు. మూడవది, మనకంటే ముందుగా ఆ పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించిన ప్రభు. వాస్తవానికి ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధమైన స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే అందులో ప్రవేశించాలి. అందులో ప్రవేశించినప్పుడు వెలుపలికి వస్తాడో రాడో అని ఆ భయము కూడా ఉంది. కానీ యేసు క్రీస్తు తన స్వరక్తము చేత ఆయన పరిశుద్ధమైన స్థలములోనికి ఆయన ప్రవేశించిన వాడు. యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి చేరి ఆ గొప్ప భాగ్యమును మనకిచ్చాడు. ఇట్టి ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము? ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, నిత్య జీవమును ఇచ్చాడు, లోకములో నుండి ప్రత్యేకపరిచాడు, సంఘములో మనలను చేర్చాడు, సంఘములో ఆయన మనకు తన సహవాసమును ఇచ్చున్నాడు. ఇట్టి ప్రభువుని ఉదయకాలము జ్ఞాపకము చేసుకుంటూ ఆరాధనలో మనము ముందుకు సాగి వెళ్ళుదాం.